రేవంత్ రెడ్డి పాలన అంటే అప్పటిలాగానే ఉందమ్మా, కానీ జరా ఎందుకంటే 6 హామీలు చెప్పిండు కదా, ఒక బస్సు ఫ్రీ ఇచ్చిండు, ఇంకా ఏమైనా ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు ఫ్రీగా? ఏమి ఇవ్వలే, ఫ్రీ గ్యాస్ రాలే, ఏం రాలే. ఒక్కటి ఏంటంటే బస్సు ఫ్రీ. నేను బస్సులో పోతే నాకు 2 బట్టలు లాగిరు, గుంజిరు, వీళ్ళు గుంజా వాళ్ళు గుంజా, ఏం చేస్తాం? ఈరోజు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా అందరు ఇట్లా ఇట్లా చేసుకుంటా ఓడున్నాయి. చెప్పిన హామీ ఇచ్చినాడు అనుకో, మళ్ళా కాంగ్రెస్ కే వేస్తాం. అవునమ్మా, ఇప్పుడు 2500 అది ఇచ్చిండు అనుకో, అది ఫ్రీ గ్యాస్ ఇచ్చినాడు అనుకో, ఇంకా రేవంత్ రెడ్డికే ఓటేస్తాం. ఇగో నాకైతే సెలవు ఇచ్చిండు ఇవాళ ఫ్రీ. వస్తా పోతా కప్ప అమ్మ అని వాన పడుతుంటే బురదలో కూర్చున్నా నాకు పోతా నాకు ఒక సెలవు ఇచ్చిపోయిండు. ఇది తీసుకుపోయి ఏం చేస్తా అంటే నేను నా బిల్డింగ్ ముందర ఇట్లా కట్టుకుంటా, రోజు లేవగానే ఇక రేవంత్ రెడ్డి మోకం చూసుకుంటా. చాలు, నాకు 4000 ఇమ్మనాలి అంతే. నాకు 4000 ఇస్తే చాలు, పింఛను 4000 ఇస్తా అన్నాడు, 4000 ఇస్తే చాలు నాకు. అదే 2000 వెళ్ళిపోయిందా సార్? ఇప్పుడు మీటింగ్ చేసి వెళ్ళిపోయిందా? మాకు ఇస్తామని హామీ ఇచ్చిండా? నా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, నా ఇంట్లో 5 ఓట్లు. నాకు 4000 వచ్చింది అనుకో, మళ్ళా రేవంత్ రెడ్డికి 5 ఓట్లు వేస్తా అంతే అమ్మా. నాకు గెలిపిస్తాం, కంపల్సరీ చేయాలి. నేను మాత్రం ఇచ్చిన హామీ మంచిగా చేయాలి, ఇవ్వాలి, అందరికి మంచిగా చేయాలమ్మా. దేవుని దేవాలయ ఇగో కప్పుకొని వెళ్ళిపోతున్నా.